ఉపవాస ప్రార్థన, మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క శిల్వ ధ్యాన ప్రార్థన కూడికకు వచ్చిన ప్రియమైన క్రీస్తునందున్న దేవుని బిడ్డలందరికీ సంఘపక్షాన వందనాలు తెలియజేసుకున్నాను. మరి యొక్క మనము ఈ దినమున మరి ప్రార్థన ద్వారా మనం కూడిక ప్రారంభించుకుందాం. మరి అందరూ లేచి నిలబడినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకమందున తండ్రి, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు తండ్రి. మన నాయన 26 రోజు గడిచి మరి 27వ రోజు తండ్రి, మా ప్రభువు మా రక్షకుడు మా కొరకు ఆ కలువరి సిలువలో చేసిన త్యాగాన్ని మరి ధ్యానించుటకు, మరి ఉపవాస ప్రార్థన చేయుటకు నీ బిడ్డలమైన మరి మాకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు తెలుసుకున్నాం. మరి ఇంతవరకు అయ్యా మా సంఘం పట్ల మా పట్ల చూపిన కృపను బట్టి వందనాలు. మరి యొక్క ప్రతిరోజు ఎవరైతే నీ బిడ్డలు మరి ఉపవాస ప్రార్థనలో ఉంటురో వారందరిని బట్టి ప్రార్థిస్తున్నాం అయ్యా. వారి నిత్యము నీ కృపల బలపరుచు సంపూర్ణ ఆరోగ్యంతో నాయన మన దినదినము నీ వాక్యములు ఎదిగి నిన్ను ప్రార్థించే శక్తిని బలం దయచేయమని, మరి ప్రార్థించిన ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని అయ్యా. మరి ఇప్పుడు ధ్యానించడానికి వచ్చిన మమ్మల్ందరూ నీ కృపలో మరి ఒకసారి బలపరిచి ఈ రీతిగా నీ మందిరంలో సమకూర్చుకోవటకు, ప్రార్థించటకు, స్తుతించటకు, గణపరచటకు ఇచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి అయ్యా నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. మరి నాయన నీ బిడ్డలు ఇంకా మరి రానై ఉంటుండగా మరి నాయన నీ చిత్తమైతే మరి వర్ష ప్రభావం నుండి రాకపోతే వారిని బట్టి మరి ఒక సమయం దయచేయం. మరి వస్తున్న వారిని బట్టి కూడా నాయన వచ్చే సమయాన్ని దయచేయం నడుస్తున్నాం నాయన. మరి రాత్రికాల సమయంలో నేను ప్రార్థించటకు ఇక్కడ మరి మమ్మల్ని అందరినీ ఈ రీతిగా సమకూర్చినందుకు మా ప్రభువు మా రక్షకుడు మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా తండ్రి, ఆమేన్. ముందుగా మరి ఆంధ్ర క్రైస్తవ పుస్తకంలో నుండి 1వ పాట అన్ని కాలంబులనున్న యెహోవా అనే పాట, మరి 2వ పాట 325 నన్ను దిద్దుము చిన్న ప్రాయం అనే పాట. 2 పాటలు మన సంఘ కోయర్ డైరెక్టరు మరి 2 పాటల ద్వారా మనల్ని పాడి ఆ యొక్క ఆయనతో పాటు మనం కూడా పాడి దేవుని మహిమపరుద్దాం. మరి అన్నగారిని ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాను. దేవుని నామానికి వందనాలు. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల మరి పుస్తకంలో నుండి 1వ పాట పాడుతూ దేవుని స్తుతిద్దాం. అన్ని కాలంబుల నున్న యెహోవా అనే పాట పాడుతూ దేవుని స్తుతిస్తాం. అన్ని కాలంబుల నున్న యెహోవాని నిన్న తరం తండ్రి, అన్ని కాలంబుల నున్న యెహోవాని నిన్న తరం కన్నా తండ్రి, వన్నెకెక్కిన మోక్ష వాసాలి సన్ను లున్నాతమయ్యుండ నీకు అన్ని కాలముల నున్న యెహోవాని నిన్న తరం కన్నా తండ్రి, నిన్ను ప్రకటన సేయా నిఖిల లోకములను పన్నుగా చేసిన బలుడా నీవే, ఉన్న లోకంబుల నుడుగా కరుణా సంపన్నతతో నేను ప్రభువే, అన్ని జీవుల నెరిగి యహారమించుచు నున్న సర్వజ్ఞ నీవే,
ఎన్న సాఖ్యముగాక ఉన్న లక్షణముల సన్నుతించుటకు చాలుదునా అన్ని కాలములా ఉన్నాయే యెహోవాని ఎన్నాతరం తండ్రి పుట్టింపాని వంచు పోషింపాని వంచు ఇట్టింపాని వంచు ఇట్టింతును వట్టి పనికి మాలి నటి మానవులచి పట్టి రక్షింపవంచు దట్టమైన కృపను దరిచేర్చనా కీచి పట్టై నిలచి వంచు గట్టాడా చేగాడా ముట్టుదాను కనా పట్టుకోలది నేను స్తుతించు అన్ని కాలం భూలా నున్నాయే యెహోవాని నిన్నాధారం కన్నా తండ్రి కారుణ్యానిధి వీవు కఠినాత్ముడను నేను పురుషుడుడవీవు పాపి నేను సారా భాగ్యుడవీవు జగతిలో నా కన్నా దరిద్రుడే లేడు తరచి చూడా సారా సద్గుణముల సంపన్నుడవు నీవు పురా దుర్గుణ చారి నేను ఏ రీతి స్తుతింతు నిరీతి సేవింతు నిరామేనక ప్రోవా నిరానామితి అన్ని కాలం బూలా నున్నాయే యెహోవాని నిన్నాతారం వాయు కన్నా తండ్రి. అదేవిధంగా ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో నుండి 325వ పాట పాడుతూ దేవుని స్తుతిద్దాం. నన్ను దిద్దుము చిన్న ప్రాయం అనే పాట పాడుతూ దేవుని స్తుతిద్దాం. 325వ పాట. నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా, నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా, నీవు కన్న తండ్రి వనుచు నేను నిన్ను చేరితి నాయనా, నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా, దూరమునకు పోయి నీ దరి చేరనైతిని నాయనా, దూరమునకు పోయి నీ దరి చేరనైతిని
నాయనా నేను కారు మూర్ఖపు పిల్లనైకా రడవి తిరిగితి నాయనా నన్ను దీదుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా మంచి మార్గము లేదు నాలో మరణ పాత్రుడా నాయనా మంచి మార్గము లేదు నాలో మరణ పాత్రుడా నాయనా నేను వంచితుండా నైతిని ప్రపంచమందున నాయనా నన్ను దీదుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా చాలా మారులు తప్పిపోతిని మేలుగానక నాయనా చాలా మారులు తప్పిపోతిని మేలుగానక నాయనా చాలా మొరలా నాలకించుము జాలిగలనా నాయనా నన్ను దీదుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా జ్ఞానమంతయు పాడు చేసి కాననైతిని నాయనా జ్ఞానమంతయు పాడు చేసి కాననైతిని నాయనా నీవు జ్ఞానము గల తండ్రివనుచు జ్ఞప్తికి వచ్చెను నాయనా నన్ను దీదుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా కొద్ది నరుడను దీదినను నీ యోధ చేర్చును నాయనా కొద్ది నరుడను దీదినను నీ యోధ చేర్చును నాయనా నీ యోధ చేర్చి బుద్ధి చెప్పుము మోదునైతిని నాయనా నన్ను దీదుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా ఎక్కడను నీ వంటి మార్గము నెరుగనైతిని నాయనా ఎక్కడను నీ వంటి మార్గము నెరుగనైతిని నాయనా నీ రెక్క చాటున నన్ను చేర్చి చక్కపరచుము నాయనా నన్ను దీదుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా శత్రువగు తాను నన్ను మిత్రు చేయును నాయనా శత్రువగు తాను నన్ను మిత్రు చేయును
నాయనా ఎన్నో సూత్రములు కల్పించెను నా నేత్రములకు నాయనా నన్ను దీతుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా వాసిగానే పాపలోకపు వాసుడాను నాయనా వాసిగానే పాపలోకపు వాసుడాను నాయనా నీ దాసులలో నొకనిగా నన్ను చేసి కావుము నాయనా నన్ను దీతుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా. అలాగే మరి సంఘ పెద్దలు మన సంఘ పరిచారకురాలు వచ్చి దేవమ్మ గారు ముందుకు వచ్చి ప్రార్థన చేయవలసిన కోరుచున్నాను. ప్రార్థన చేసుకున్నాను. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల ఆయన నీ పాదములకు స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడు, పరిశుద్ధుడు తండ్రి, నీ పరిశుద్ధ శ్రేష్టమైన బలమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా అద్భుతకారుడు, ఆలోచనకర్తవు, బలవంతుడు తండ్రి, నీ బంగారు పాదములకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా ఈ యొక్క సమయం ఇచ్చినందుకై వందనాలు. ఈ సమయం ప్రభా ఎంతోమంది చూడలేకపోయినారు తండ్రి. వారికంటే మేము గొప్పవారమని కాదు తండ్రి, కేవలం నీ కృప, నీ దయ, నీ కనికరాన్ని బట్టి కూడా వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరి ఇక్కడ నిలబడి ఉన్నానంటే తండ్రి మరి నా మంచితనం కాదు కానీ తండ్రి, అయా కేవలం నీ దయాన్ని బట్టి కూడా తండ్రి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయా నిన్న నేడు ఒకే రీతిగా ఉన్న దేవాన్ని బంగారు పాదములకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయా మరి నాయన ఇంతవరకు తండ్రి పాటల ద్వారా తండ్రి నీవు మాయపరిచినందుకై వందనాలు ప్రభా. మరి ఈ రీతిగా తండ్రి మరి నాయన నిన్ను జ్ఞానించటానికి శిలువ జ్ఞానమును తండ్రి మరి శ్రమల దినాలు తండ్రి దాన్ని మరి ప్రభా అయా మరి నా తండ్రి 27వ రోజున ప్రభా మమ్మల్ని తండ్రి ఈ రీతిగా తండ్రి మరి మీరు బలపరిచి స్థిరపరిచి నిలబెట్టిన విధానం కొరకై వందనాలు తండ్రి. ఇన్ని రోజులు ప్రభా మరి వాక్యం ఇచ్చిన ఆయా బిడ్డలను బట్టి కూడా వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయా ఇప్పుడు కూడా తండ్రి మరి ఈ రీతిగా ప్రభా మరి నాయన వాక్యం ఇచ్చే నీ బిడ్డతో మీరుండి నాయన మరి తండ్రి మాకు కావలసిన వాక్యాన్ని దయచేయండి. మరి వినే చెవులను, గ్రహించే మనసును, దాని ప్రకారం నడుచుకునేటట్టు తండ్రి మీరే మాతో ఉండండి. ప్రతి ఇది కూడా తండ్రి మేము దాన్ని నెమరు వేసుకొని తండ్రి బ్రతికినట్టు మీ కృప చూపండి అయ్యా. గొప్ప దేవుడు తండ్రి. అయా మరి ప్రతి పరిచర్యల తండ్రి మీరు తోడుగా ఉండి మీరు నడిపిస్తున్న విధానం కొరకై వందనాలు. మరి వాతావరణం కూడా తండ్రి మీరు అయా మంచి వాతావరణం ఇచ్చినందుకై వందనాలు. ఇంకా రావాల్సిన బిడ్డలు మీరు నడిపించమని ప్రార్థించుకుంటున్నాం తండ్రి. అయా మరి తండ్రి నీ యొక్క మా కొరకు తండ్రి అయా యొక్క సిలువలో బలి అయి తండ్రి మీరు చేసిన మరి అయా తాగాన్ని బలియాగాన్ని బట్టి కూడా వందనాలు తండ్రి. అయా అంత గొప్ప దేవుడు తండ్రి. మరి దాన్ని మేము జ్ఞానించుకునటానికి తండ్రి ఇచ్చిన ధన్యత కొరకై వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ మరి ఇంతవరకు తండ్రి మాతో ఉండి మీరు చేసిన మేళ్ళన్నిటి కొరకై వందనాలు చెల్లించుకుంటూ నాకు నేను తగ్గించి నీ నామాన్ని హెచ్చించుతూ యేసుక్రీస్తు నామంలోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మరి దిన నా వాక్య సందేశం కొరకు మరి ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త 14వ అధ్యాయము మరి 12 నుంచి 17 వరకు మన మధ్యలో మరి నిహారిక గారు ఉన్నారు. వారు ముందుకు వచ్చి మరి వాక్య భాగం చదివి వినిపించవలసిందిగా ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాను.
యోహాను సువార్త 14వ అధ్యాయము 12 నుంచి 17 వరకు. యోహాను సువార్త 14వ అధ్యాయం 12 నుంచి 17 వరకు చదువుకున్నాం. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నాయందు విశ్వాసముంచువాడును చేయును. వాటికంటే మరి గొప్పవియు అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని అందు మహిమపరచబడుటకై దానిని చేతును. నా నామమున మీరు నన్నేమడిగినను నేను చేతును. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొనుదురు. నేను తండ్రిని వెదకుదును, మీ వద్ద ఎల్లప్పుడూ నా నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకనుగ్రహించును. లోకములో ఆయన నన్ను చూడదు, ఆయనను ఎరుగదు కనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. మరి దినమున దైవ సందేశాన్ని బోధించుటకు మన మధ్యలో సహోదరి ఎమ్మెల్యే ప్రసాద్ గారు ఉన్నారు. వారికి సమయం ఇవ్వక ముందుకు ఈడేవుడు అన్న గారు ముందుకు వచ్చి వాక్యం కొరకు ప్రార్థించవలసిందిగా కోరుచున్నాను. ఈడేవుడు అన్న గారు ముందుకు వచ్చి వాక్యం కొరకు ప్రార్థించవలసిందిగా కోరుచున్నాను. అందరూ తల వంచి ప్రార్థించుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల నాన్న, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. బిడ్డలు ఎంతోమంది వచ్చి ఉండగా మీరు వారిని దీవించండి, ఆశ్రయించండి. రాలేకపోయినా బిడ్డలు ప్రార్థిస్తున్నాం తండ్రి. చిత్తమైతే వచ్చుటకు మీరు కృప చూపించండి, మంచి మనసు దయచేయండి. మరొకసారి కుటుంబాలన్నీ పేరు పేరున దీవించండి, ఆస్వాదించండి, అవసరాలు తీర్చండి. నీకు వందనాలు. ఇక్కడ చేరిన బిడ్డలను కూడా మీరు దీవించండి, ఆశ్రయించండి. ముఖ్యంగా నీ బిడ్డ ఏదైతే వాక్యం విత్తనే ఉన్నాడో బిడ్డలో ఉండి మీరు ఆ వాక్యాన్ని విత్తండి తండ్రి. మీరు లేకుంటే సమస్తం శూన్యంగా మీరు ఉండి బిడ్డ ద్వారా మాకు వాక్యాన్ని సందేశాన్ని ఇచ్చుటకు సహాయం దయచేయండి. నీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ అన్ని విషయాల్లో మీరు మాకు తోడుగా ఉండి కాచి కాపాడమని మరొకసారి చెప్పబోయే బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోమని యేసయ్య పరిశుద్ధ ద్వారా వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్. వాక్య సందేశాన్ని తెలియజేయటకు ఎమ్మెల్యే ప్రసాద్ గారు ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాం. ప్రైజ్ లాడండి. ఒక మాట ప్రేయర్ చేసుకో. పరిశుద్ధుడా, మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పాదం స్తోత్రం. గొప్ప దేవ, మహోన్నతుడా, మహాగణుడా, నీకే వందనాలు, స్తోత్రాలే. అయ్యా నాయన, నీ వాకులు నా నోట పెట్టి అయ్యా విత్తుచుండగా నాయన నీ నామానికి మహిమ ఘనత తెచ్చుకో తండ్రి. నీ పాదం స్తోత్రం అయ్యా. నన్ను నిలబెట్టినందుకే నీకు వందనాలు అయ్యా. ఈ దినం సమయం చూడని వారు ఎంతోమంది ఉన్నారు. అయినా నన్ను లెక్కించుకున్న విధానం బట్టి నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. అయ్యా నీ మాటలు విత్తుచుండో తోడుగాండి అయ్యా. మాతో మాట్లాడమని నజరేయుడైన యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. యోహాను సువార్త 14వ అధ్యాయము 12వ వచనం నుండి నీ ఆర్క చదివి వినిపించినందుకు కూడా వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అయ్యగారికి కూడా నా హృదయపూర్వక వందనాలు.
నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నాయందు విశ్వాసం ఉంచువాడు చేయును, వాటికంటే మరి గొప్పవనియు అతడు చేయనని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి తిరిగి తండ్రి యొద్దకు వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఇక్కడ ఉండడానికి మనకొక వ్యక్తిని మన కోసము ఉంచాడు. తండ్రి మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో దాన్ని బట్టి మన బిడ్డలను కూడా మనము ఎక్కడన్నా వెళ్ళాలంటే మనము ఎవరికన్నా ఒకరికి అప్పచెప్పి వెళ్తాం. పెద్దలైనా సరే చిన్నలైనా, అయ్యో మా బిడ్డలు ఉంటారు, నేను ఇక్కడ బయటికి వెళ్తున్నాను లేక ఊరికి వెళ్తున్నాను అని చెప్పెళ్తాం. కానీ మనం శరీర రీతిగా మనమే ఇంత జాగ్రత్తగా ఉంటే మనల్ని కన్న తండ్రి మనల్ని తన క్రయధనంగా తన ఆత్మని నాయన శరీరంగా ఈ లోకానికి వచ్చి అర్పించి ఆ శిల్వ మరణం పొందిన దేవుడే ఎంత క్రయధనం ఇచ్చిండో అది తల్లిదండ్రులు కూడా ఇయ్యని అది ఆ దేవుడు ఇచ్చాడు కనుక మనల్ని ఆయన ఎంత ప్రేమిస్తున్నాడో ఆ శిలువ మరణం బట్టే మనము అది తెలుసుకొని ఉంటున్నాం. ఇంకొకటి 13వ వచనం, మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచుటకై దానిని నెరవేరుతున్నాం. మనము ఏది కుమారుని అడుగుతున్నామో కుమారుడు కూడా తండ్రిని అడిగి మనకి అది నెరవేరుస్తాడు. మనము రిక్వెస్ట్గా మనకి ఎవరున్నాడు మధ్యలో, తండ్రి మధ్యలో కుమారుడి మధ్యలో తండ్రి ఉన్నాడు, మనకు కుమారుడు మనకున్నాడు. కుమారుని ద్వారానే మనం ఏదైనా అడిగినా కానీ దేవుడు మనకి సమకూరుస్తాడు. నా నామమున మీరు నన్నేమి అడిగినాను నేను మీకు చేతును. ఆయన పేరట ఎవరి పేరట అడిగినా ఇప్పుడు వచ్చి ఇప్పుడు డేవిడ్ అన్న అన్నాడు అనుకో, డేవిడ్ అన్న అడగకుండా 20 అడిగితే 20 అడగా నువ్వు నాకు చెప్పలేదు కదా అంటాడు. అలాగనే మనకు మధ్యవర్తిగా యేసు ప్రభు ఉన్నాడు. ఆయన నామములని అడిగితేనే మనకు ఏదైనా మనకు దొరుకుతుంది. తండ్రి నామములనే అడగాల. మనం ప్రార్థించినా కానీ యేసుక్రీస్తు నామములనే ప్రార్థిస్తున్నాం తండ్రి అంటాము. అలాగనే మనం ఏదడిగినా ఆయన నామములనే అడిగితేనే మనకి నా నామున మీరు నన్నేం అడిగినాను నేను మీకు చేతును అంటే చేస్తానంటును. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. మనము ప్రేమిస్తేనే ఒకరిని ప్రేమిస్తేనే వాళ్ళు ఏది చెప్పినా మనం వినగలుగుతాం. ఆ ప్రేమ లేనిది మనం ఎవరు ఏం చెప్పినా మనం వినలేము. ఆ ద్వేషం అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళు చెప్తే మనం ఎందుకు వింటాము అనేది ఉంటుంది. కానీ ఈ లోకంలో మన దేవుడు వచ్చి ఆ ప్రేమ మనకి వెడల్పరిచిండు. మన క్రైస్తవులు లోకంలో ఉన్నవారి కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడని దేవుడు చెప్తున్నాడు. మనలో ఉన్నవాడు గొప్పవాడు అన్నప్పుడు మనము ఆయన పోలి ఉన్నవారము. మనము ఆయన ప్రేమ మనము వెడల్పరచాల. నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించమన్నాడు దేవుడు. ఆ ఆజ్ఞలు మనము గైకొనాలి. ఆయన ఏమంటున్నాడు, నా ఆజ్ఞలు గైకొందురు, నన్ను ప్రేమించిన ఆయన ప్రేమిస్తేనే ఆయన ఆజ్ఞలు గైకొంటామంట. అయితే ముందుగా ఆయనను ప్రేమించినప్పుడే మనం ఆజ్ఞలను గైకొంటాం. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తయో అనగా సత్యస్వరూపి అయిన ఆత్మను మీకు అనుగ్రహించుచున్నాను. చూసావా, మనల్ని విడిచిపెట్టలేదు దేవుడు. మనకి పరిశుద్ధ ఆత్మ మనకు తోడుగా ఉంచాడు దేవుడు. ఎందుకంటే ప్రేమించిండు కాబట్టి, మనం ఆయన సొత్తు కాబట్టి, ఆయన మనల్ని ఎన్నుకున్నాడు కాబట్టి. కొందరు కని వదిలిపెడతారంటారు కదా, కానీ కన్న తల్లికి ఆ బాధ, ఆ వేదన, ఆ ప్రసవ వేదన అది ఉంది కాబట్టి ఆటోమేటిక్గా పిల్లల పైన ఆ ప్రేమ పుట్టుతుంది. అలాగనే తండ్రి మనల్ని కన్నాడు కాబట్టి, ఆ ప్రేమ ఆయనకు ఉన్నది కాబట్టి మనల్ని విడిచిపెట్టలేదు. ఆయన
మనకి ఒక ఆదరణకర్త. మనం తప్పిపోతామని, జారిపోతామని, ఎక్కడ లోకము పాపముతో నిండి ఉన్నదంటున్నాడు దేవుడు. ఆ లోకంలో మనము పడిపోవద్దని, ఆ లోకంలో మనము ఎక్కడ ఇదవుతామని దేవుడు మనకి ఒక ఆదరణకర్త మనకి పెట్టాడు. దేవుని నామానికి వందనాలు. లోకము ఆయనను చూడదు, ఆయనకు ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీలో కూడా నివసించును, మీలో నుండును. లోకానికి తెలియదు. ఎందుకంటే ఇప్పుడు అందరం చెప్పేది ఏంటంటే, వాక్యము మనకు తెలుసు. మనము ఆయనలో బ్యాప్టిజం తీసుకొని మనం కూడా లోకస్తులాగానే ఉంటాము. ఎంతవరకు మనం బ్యాప్టిజం పొందుకోకుండా మనం చిన్నప్పటి నుండి, చిన్నపిల్లలకి సండే స్కూల్ ఎందుకు నేర్పిస్తారు? వాళ్ళు చిన్నప్పుడే నేర్చుకుంటే పెద్దగైనా కూడా వాళ్ళు త్రొట్టిల్లరని. అందుకని చిన్నప్పటి నుండే మన సండే స్కూల్ లాగా నేర్పిస్తున్నారు. ఎందుకంటే పిల్లలు దాని నుండి లోకము చాలా ఇదిగా ఉంది, కానీ దానికి వేరుగా ఉన్నారన్నారు. లోకానికి మీరు వేరే ఉన్నారన్నారు, లోకానికి మీరు వెలుగై ఉన్నారన్నారు. నేను పరిశుద్ధుని, మీరు పరిశుద్ధులై ఉన్నాడు అన్నాడు దేవుడు. ఎంత గొప్ప దేవుడు! ఆయన ఏదైతే పొందుకున్నాడో, ఆయన ఏదైతే చేసిండో అదే మనకి నేర్పించిండు, చెప్పిండు. మనం కూడా ఇతరులకు చెప్పేలాగా ఉండాలి కదా అని దేవుడు ఆ మాటలు మీరు లోకానికి వేరే, వాళ్ళు చూడలేదు, వాళ్ళు తెలియదు, వాళ్ళు పొందుకోలేదు. ఏదైనా మనము పొందుకున్నాకనే దాని గురించి చెప్పగలుగుతాం. ప్రేమ అయినా, ఏదైనా ఆప్యాయత అయినా, ఏదైనా మనం పొందుకొని మనం అనుభవిస్తేనే ఇతరులకు చెప్పగలం. ఓ దెబ్బ తాకితే అక్కడ పోద్రా, అక్కడ దెబ్బ తాకుతుంది, అక్కడ షాక్ తగులుతుంది, అక్కడికి వెళ్ళొద్దని. అది మనం అనుభవించినాం కాబట్టే మన పిల్లలకి నేర్పగలుగుతాం. అనిలో కూడా మనము మీరు వేరే అని చెప్పడానికి వీలుండదు. వాళ్ళు కూడా మన సంతానమని వాళ్ళకి మనం ఎంతగానో మనం ఏం పొందుకున్నామో వాళ్ళకి చెప్పేలాగా ఉండాలి. మనము ఒకరికి మాదిరికరంగా ఉండాలి. ఒకరికంటే లోకానికి మనం వేరంటున్నాడు దేవుడు. లోకానికి మనం వేరుగా ఉన్నాం కాబట్టి, లోకానికి వేరే ఉన్నాము కాబట్టి వేరుగానే ఉండి వాళ్ళకి మనము ఆయన మాటలు చెప్పేలాగా ఉండాలి. యోహాను సువార్త 5:42. నేను మిమ్మల్ని ఎరుగుదును, దేవుని ప్రేమ మీలో లేదు. మనల్ని ఎరిగిండు దేవుడు, కానీ ఆయన ప్రేమ మనలో లేదంటే ఎట్లా అంటే, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమను. మన పక్క వాళ్ళని మనం ప్రేమిస్తున్నామా? పాస్టర్ని ఏమంటాడు, ఫస్ట్ మీరు రాగానే అందరికీ ఒకరికొకరికి ప్రేజ్లాగా చెప్పుకోండి అంటే, మీలో ఏదన్నా ద్వేషం ఏదైనా ఉన్నా కానీ ఆ ప్రేజ్లాగా చెప్తా, ఆ సిస్టర్ నాతో మాట్లాడింది కదా అని ఆమెకున్న ద్వేషం కూడా పోతుంది. ఆమెలో ఉన్న ద్వేషాన్ని తొలగిపోతుంది. ఆ సిస్టర్ మాట్లాడింది అని ఆ ద్వేషం. అందుకని మనం ఒకరికొకరము ప్రేజ్లాగా చెప్పుకోవాలి. లోకంలో మనుషులు ఎట్లా అంటే వందనాలు చెప్తారు, బాగున్నావా అని అడుగుతారు. మన దేవుడు ఏం చెప్పిండు? స్తోత్రం, నీ మధ్యన నా మధ్యన దేవునికి మహిమ చెల్లడానికి ప్రైజ్లాడని మనం చెప్పుకుంటాం. 1 పేతురు 2:5 ఆయన వాక్యము ఎవడు గైకొనున్నో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయనం. అంటే దేవుని గైకొంటేనే ఆయన ప్రేమ మనలో పరిపూర్ణత అంటే ఒక రౌండ్ సర్కిల్ గీసామనుకో, హాఫ్ గీస్తే పరిపూర్ణత కాదు, ఫుల్ గీస్తేనే అది ఫుల్ అవుతుంది. అట్లా పరిపూర్ణత అంటే దేవుని మనము సొంతగా నిండుగా అనుభవించితేనే మనము ఇతరులకు చెప్పేలాగుంటాము, ఇతరులకి మాదిరికరంగా ఉంటాము. దేవుడు అదే చెప్తున్నాడు, ఆయన వాక్యము ఎవడు గైకొని వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఆయన వాక్యము మనం గైకొని మనలో ఉంటేనే ఆ దేవుని ప్రేమ నిజంగా పరిపూర్ణమవుతుంది అంటారు మనలో. 1 పేతురు 3:17 కూడా ఈ లోకపు
జీవ వ్యాపాది గల వాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రమును కనికరం చూపక వాని యందు దేవుని ప్రేమ ఎలాగూ నిలుచును. ఇక్కడ మనకి ఒక ప్రశ్న క్వశ్చన్గా ఉంటుంది. మనకు ఒకటి ఉన్నది, దేవుడు ఏమన్నాడు, నీకు 2 అంగీలు ఉంటే ఒకటి ఇయ్యమన్నాడు లేని వారికి. అలాగనే మన సహోదరుడు, వాడికి తిండి లేదు, వాళ్ళ పిల్లలు ఆకలితో ఉన్నారు, వాళ్ళకి సంథింగ్ ఏదో లేదు, నీకు సమృద్ధిగా ఉన్నప్పుడు కొంచెమైనా ఆయనకి ఇవ్వాలంట. ఆ కొంచెమైనా ఆయనకు సహాయం చేయాలి. అది చేయకపోతే దేవుని ప్రేమ నీలేదు. నీ పక్క వారికే నువ్వు చేయలేవు, అప్పుడు నన్నేమి ఇది చేస్తావని దేవుని ప్రేమ ఎలాగూ నీలో నిలిచి ఉన్నది లేదు. దేవుడు మనకి లోకాన్ని ఎంతో ప్రేమించిన అన్నాడు. మళ్ళీ ఆయన క్రయధనంగా ఆయన సిలువలో వేసినప్పుడు చివరి బొట్టు వరకు కార్చున్నాను. ఎన్ని దెబ్బలు, 39 దెబ్బలు కొరడాలు దెబ్బలు పడ్డాడు దేవుడు. ఆయన ప్రేమలో ఏమన్నా తక్కువ ఉందా? ఆయన ఏమన్నా మనకి తక్కువ చూశాడా? ఆయన ప్రేమలో ఏమన్నా తక్కువ కలిగిందా మనకి? ఏది లేదు. ఆయన పుంటి గుడ్డి వారిని బాగు చేశాడు, కుష్టి వారిని బాగు చేశాడు, సమస్త రోగులను బుట్టి బాగు చేశాడు. మనమైతే కొంచెం ఆమె బాగలేదు ఇట్లా ఉందంటే వాళ్ళ దగ్గర కూడా మనం వెళ్ళలేము. అమ్మ స్మెల్ వస్తుంది నేను వెళ్ళలేనని అంటారు. అది కాదు దేవుని ప్రేమ. మనము ఇతరులకు సహాయం చేసేలాగా ఉండాలి, ఇతరులకి మనము హెల్పింగ్ నేచర్గా ఉండాలి. అది ఎవ్వరు చేయరు. చాలామంది లోకంలో మన క్రైస్తవులకు తెలియని సత్యము అన్యులకు తెలుసు. మీరు క్రైస్తవులు హెల్ప్ చేస్తారు, మీరు దేవుని కోసం మా కొరకు ప్రార్థిస్తారని వాళ్ళే మన కోసం సాక్ష్యం చెప్తారు. మనోళ్ళు మనకు చెప్పరు, కానీ లోకంలో వాళ్ళు మన కోసం చెప్తారు. అలాగే మనము ఆ ప్రేమ వేరే వాళ్ళకి కనుపరచాలి, చూపించాలా. దేవుడు ఏదైతే చూపించిండో ఆ ప్రేమ మనము చూపించాల. యోహాను 4:20-21 ఎవడైనాను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. చూసారా, మనము దేవుని ప్రేమిస్తున్నామని తన సహోదరుని అంట కూడా అది అబద్ధమవుతుంది అని చెప్తున్నాడు దేవుడు. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు ప్రేమింపకపోతే వేస్ట్ అనండి. దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలెను. ఆజ్ఞలు ఆయన వలన పొంది ఉన్నాం. మనం ఆజ్ఞలు పొందుకొని ఉన్నాము. ఏం ఆజ్ఞలు? ఆయన నిన్ను వాళ్ళని పొరుగువాడిని ప్రేమించమన్నాడు. ఆయన ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు, ఎంతో ప్రేమించాడు, క్రయధనం ఇచ్చాడు. దాన్ని మనము ఆయన చేసిన మేలు, ఆయన చూపిన ప్రేమ మనము ఇతరులకు చూపించేలాగుండా. యూదా 1:22-21 పరిశుద్ధమైన దానిని మీద మిమ్మను మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేసు నిత్య జీవమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమ నిలుచుండునట్లు కాచుకొని ఉండుడి. విశ్వసించుట అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనాల. విశ్వసించుట దేవుడు ఎంత అంటే, ఇప్పుడు మన పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని పెంచుతారు కదా, పెంచితే వాళ్ళ పిల్లల లోపం ఏందో తల్లిదండ్రులకే ఫస్ట్ తెలుసు. మళ్ళీ గురువు వాళ్ళ పిల్లలు ఇట్లాంటి మాటలు ఎందుకు నేర్చుకున్నారు, ఇట్లా ఎందుకు అయినరు అంటే
తల్లిదండ్రులే ఫస్ట్ గురువు. వాళ్ళ తల్లిదండ్రులు మాట్లాడే మాటలను బట్టే పిల్లలు నేర్చుకుంటారు. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు, ఆయనే మనల్ని ఎంత పెద్ద విశ్వాసం అడగాలి, కొండ అడగలే, ఒక బండ అడగలే, ఎంత పెద్దది కూడా ఏం అడగలే, ఆవగింజ అంత. అన్ని గింజల కంటే, అన్ని విత్తనాల కంటే ఆవగింజ చాలా చిన్నది. దేవుడు అంత విశ్వాసం పెడితే చాలు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును. విశ్వసించి ఈ కొండ వెళ్ళి ఆ సముద్రం పడమంటే పడుతుంది. అంటే మనం ఎంత బలహీనత ఉన్నాము, మనం ఎంత బలహీనతలో ఉన్నాము కాబట్టి దేవుడు ఆ చిన్న విత్తనం ఎంచుకొని చెప్పాడు. అంటే మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో దేవుడు చూడండి. అక్కడ కూడా కొంచెమన్నా మా బిడ్డలు నా తట్టు తిరిగి ఆ చిన్న విశ్వాసం పెట్టుకోవాలని దేవుడు ఆశపడుచున్నాడు. మీరు పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు. మన పరిశుద్ధమైన దాని మీద మనం కట్టుకోవాలంటే అంటే స్థిరత్వం ఉండాలని దేవుడు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుకోవాలి. మనము ప్రార్థించాలి. నిత్య జీవార్థమైన ప్రభువునకు, ఆయనే జీవాహారము, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమని ఆయన ద్వారానే తప్ప పరలోకానికి వెళ్తామన్నప్పుడు ఆయనే జీవాహారమై మనకున్నాడు. ఆయన మీద మనము కట్టుకోవాలంట. పరిశుద్ధత, నిత్య జీవం అనేది కట్టుకోవాలంట. ప్రేమలో నిలుచుకొనొచ్చు, కాచుకొని ఉండుడి. ప్రేమలోనే దేవుడు లాస్ట్ కూడా అదే చెప్తున్నాడు. తన తల్లిని దేవుడు తల్లి గర్భంలో మానవ రూపంగా, ఆయన దేవుడే కానీ తల్లి గర్భంలో రావాలన్నప్పుడు ఆ మరియను ఎంచుకున్నాడు. ఆ గర్భంలో మరియను ఎంచుకున్నప్పుడు ఆ తల్లి లాస్ట్ మూమెంట్లో దేవుడు ఆ తల్లి బాధ్యత కూడా తన శిష్యుడు ఆయనని పిలిచి, ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కుమారుడని దేవుడు ఆయన బాధ్యత ఆయనకి ఇంకొకరికి అప్పచెప్పిండు. ఎంత గొప్ప దేవుడో చూడండి. దేవునికి వందనాలు అయ్యా. మనల్ని ఎంత కృప చూపిస్తున్నాడు దేవుడు. ఆ సిలువలో అన్ని దెబ్బలు పడుతూ అంత బాధపడుచు, మనం కొంచెం బాధ అయితేనే ఎవరైనా ఇట్లా పలుకుతా, పోమ్మా నేనే ఇంత బాధలో ఉన్నా నువ్వు నన్నేమి ఇది చేస్తున్నావు అని విసుకుంటాం. కానీ దేవుడు అలా కాదు. ఏడుస్తుంటే, స్త్రీలందరూ ఏడుస్తుంటే, నా కొరకు ఏడవకండి, మీ కొరకు, మీ పిల్లల కొరకు ఏడమన్నాడు దేవుడు ఫస్ట్ మాట. ఆ దేవుడు ఎంత కృప చూపిస్తున్నాడు మన పట్ల. మనము ఈ లోకంలో ఎంతో ఉన్నా కానీ దానికి వేరుగా ఉండాలి. యవన బిడ్డలైనా, స్త్రీలైనా, పెద్దలమైనా అందరం మనమే. మన అంతరాత్మ ఎవరు చూడరు, దేవుడు ఒక్కడే చూస్తాడు. అది గ్రహించుకోవాలి. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించమని ఎలాగోను. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని మనం ఏమి ఉందో మనకు తెలుసు. ఆ శుద్ధ హృదయం ఉంటే దేవుణ్ణి మనం చూస్తాం. అది మనకే పెట్టాడు దేవుడు క్వశ్చన్. దేవునికి వందనాలు. ఎంత కృప చూపిస్తున్నాడు నాకు. ఈ సంఘాన్ని ఇచ్చినందుకు వందనాలు. నేను ఎన్నో ఆటుపోటులు, ఎన్నో దెబ్బలు తిన్నా, ఎన్నోట్లనే ఆయన దేవుడు నిలబెట్టిండు. సంఘం నా కొరకు ఎంతో ప్రార్థించింది. నా బిడ్డలు ఈరోజు ఇలా ఉన్నారంటే సంఘం ఉండి ప్రార్థించిండు. నేను దేవుని వదిలిపెట్టలేదు. ఎందుకంటే ఆయనలో ఉన్నంత గొప్పతనం ఈ లోకం లేదు. దేవుడే చెప్పాడు, నిన్ను వాళ్ళని పొరుగువాడిని ప్రేమించమన్నాడు. ప్రేమించడం మనుషుల నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అన్నాడు. దేవుణ్ణి నేను ఆశ్రయించినాను. నాకు, నా బిడ్డలకి ఎన్నో మేలు చేశాడు. మీకు కూడా దేవుడు చేస్తాడు. నాకు ఈ సమయం ఇచ్చిన, నేను ఎన్నిక లేని దాన్ని, నేను ఉదయం నుండి అయ్యగారు చెప్పినప్పటి నుండి అయ్యా నేను యోగ్యత దాన్నా, నేను చెప్పగలుగుతానా తండ్రి అని ఎన్నోసార్లు దేవుని కుమరపెట్టినాను. దేవుడు ఈ సమయం ఇచ్చినందుకు వందనాలు అయ్యా. ఇచ్చిన వాక్యము మీ అందరి హృదయంలో వెనుకల్లో నిలబడాలని దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పాదం స్తోత్రం అయ్యా. అవునయ్యా, నువ్వు చూపిన ప్రేమ నాయన
మేము ఇతరులకు చూపించేలాగా ఉండేలాగా సహాయం తెచ్చి నీ ఆజ్ఞలు పాటించమంటున్నావు తండ్రి. అయ్యా నీకు వందనాలు, స్తోత్రమయ్యా. నీ ఆజ్ఞలు పాటించకపోతే నాయన మేమెవరమో నాయన నువ్వు ఎరగవునా అంటావు తండ్రి. నీ పాదం స్తోత్రమయ్యా. అది గ్రహించుకొని మేము బిడ్డలము నాయన మేము సరి చేసుకొని అయ్యా నీ మార్గంలో నాయన మేము నడుచుకునే భాగ్యం దయచే తండ్రి. నీ సొత్తుగా చేసుకున్న దేవానికి వందనాలు, స్తోత్రాలయ. తప్పిపోకుండా జారిపోకుండా మేము సరి చేసుకొని నీ వాకులు జుంటి తేనెల కంటే మధురమైనవి తండ్రి. అయా మేము ఇతరులకు చెప్పేవారుగా, అయా సాటించేవారుగా, మాదిరికరంగా జీవించే భాగ్యం దయచేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి ప్రార్థించి వేడుకొని పొందుకున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. మరి వాక్య సందేశం అందించిన సహోదరి ఎమ్మెల్యే ప్రసాద్ గారికి సంఘ పక్షాన వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ముగింపు దశలోకి వచ్చి ఉంటున్నాం. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మెత్తబడిన వానిగా, దేవుని వలన బాధింపబడిన వానిగా, శ్రమ నొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగుగొట్టబడెను. మన సమాధానమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మరి దేవుడు యొక్క మరి రాత్రికాల సమయమున మరి ఆయన యేసుక్రీస్తు ప్రభు మన కొరకు చేసినటువంటి శిలువ మరణము, ఆయన త్యాగాన్ని మనము ఒక కొద్ది నిమిషాలు మనం వ్యక్తిగతంగా ఎవరికి వారం మనం ధ్యానించుకుందాం. తర్వాత ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన, తండ్రి కుమార పరిశుద్ధాత్మ పాటతోటి ఒక కూడికను ముగించుకుందాం. ఒక కొద్ది నిమిషాలు ఎవరికి వారే వ్యక్తిగతంగా మనం ధ్యానించుకుందాం. ప్రార్థన చేసుకుందాం.
ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకమందున తండ్రి, పరిశుద్ధుడమైన దేవ, నీ ఘనమైన నామాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు తండ్రి. ఇదిగోనయ్యా, సకల మానవాళి కొరకు అయ్యా ప్రతి ఒక్క మనిషిని మరి మంచి మార్గంలో నడిపించుటకు తండ్రి, నీ కుమారుడు మా ప్రభు మా రక్షకుడు ఈ లోకానికి పంపి మరి ఎవరు లేరు మాకు అయ్యా అనే దీనస్థితిలో ఉన్న వారిని మరి చేరదీసి అయ్యా మరి యొక్క గాయములు కట్టి వారికి ఉన్నటువంటి ఆపదలు ఇబ్బందులు తొలగించి ప్రతి ఒక్కరిని ఆయన ఓదార్చినటువంటి యేసుక్రీస్తు ప్రభుని బట్టి ప్రార్థిస్తున్నాం. ఇగో మా పాపముల కొరకు, మా దోషముల కొరకు, మా అపరాధముల కొరకు తండ్రి, మా ప్రభువు కల్వరి సిలువలో చేసిన త్యాగాన్ని మర్చిపోకుండా మరి సంఘంగా, నీ బిడ్డలంగా, నీ స్వరక్తం ఇచ్చి కొనబడిన బిడ్డలంగా నాయన నీ మందిరంలో కూడి మరి కొంత సమయము ధ్యానించటకు సంపూర్ణ ఆరోగ్యం బట్టి మరి నాయన నువ్వు ఇచ్చిన ధన్యతను బట్టి, నీ కృపను బట్టి అయ్యా నీకు ప్రార్థిస్తున్నాం. మరి ఎవరు చూపించలేని ప్రేమ ప్రభువా నువ్వు చూపించినావు. మరి ఎవరు ఓదార్పునియలేని ఓదార్పును నీ యొక్క వాక్యం ద్వారా మరి ఓదార్పు దయచేసిన నాయన. ఒకప్పుడు మేము మరి అన్యులుగా ఉన్నటువంటి మమ్మలను మరి ధన్యులుగా చేసుకొని నీ వాక్యాన్ని చేతపట్టుకొని నీ శిల్వ మరణం స్మరించడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు తెలియజేసుకున్నాం. మరి రాత్రికాల సమయన వచ్చిన ప్రతి ఒక్కరినైనా నీ మెండైన దీవులతో దీవించి ఆశీర్వదించమని, మరి ఇంతవరకు మరి పాటలు పాడిన బిడ్డలను బట్టి, మరి వాక్యం చదివిన బిడ్డలను బట్టి, ప్రార్థించిన బిడ్డలను బట్టి, వాక్య సందేశం ఇచ్చిన బిడ్డలను బట్టి నీకు వందనాలు తెలియజేసుకున్నాం. ప్రతి ఒక్కరిని దినదినము నీ వాక్యంలో మరి ఎదుగుటకు అయ్యా మరి నీ కృపలో బలపరచమని, మరి శరీర బలతని తొలగించి మరి ఆత్మీయమైన నీ యొక్క వాక్యం ఆహారంగా ఇచ్చి మరి నిత్య జీవం కొరకైనా నీ యొక్క వాక్యం ఇచ్చిన కనుక మరి నీ యందు విశ్వాసం ఉంచి నిన్ను నమ్మి నీ బిడ్డలుగా ఉండే కృపనిచ్చినందుకు వందనాలు. మరి నిశ్చితమైతే మరి ఒక దినం మరి మాకు నేను ధ్యానించే కృపను దయచేయమని నాయన, ఇంతవరకు మా పట్ల, మా కుటుంబాల పట్ల నువ్వు చూపుతున్న ప్రేమను బట్టి అయ్యా, నువ్వు చేస్తున్న మేళ్ళను బట్టి, ఉపకారాలను బట్టి, నువ్వు చేసిన త్యాగాన్ని బట్టి మేము ఏమి ఇయ్యలేక ప్రభా ఈ యొక్క ప్రార్థనలు గడుపులకు ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు తెలియజేసుకుంటూ మరి ఇంతవరకు మా మధ్యలో ఉండి మా ద్వారా మహిమ ఘనత ప్రభావాలు పొందుకున్నామని నమ్ముచు మరి త్వరలో మా కొరకు తిరిగి రానున్న మా ప్రభు మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ఘనమైన పరిశుద్ధమైన నామములో ప్రార్థించి ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా తండ్రి, ఆమేన్. నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయము, మహిళలను క్షమించిన ప్రకారం క్షమించము, మమ్మల్ని శోధన లేక కీడును తప్పించము. ఎందుకంటే రాజ్యం, బలం, మహిమ నిరంతరం నీవే ఉన్నావు తండ్రి, ఆమెన్. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కల్గుగాక, ఆదిని ఇప్పుడు నేలప్పుడు నైనట్లు యుగములు నౌను, ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కల్గుగాక, అలాగే సంఘం అందరికీ మరి ఒకసారి యేసుక్రీస్తు నామములో వందనాలు, ప్రేజలు తెలియజేసుకుంటున్నాను. మరి తిరిగి రేపు మరి బుధవారం గృహకూడిక మరి దానియేల్ గారి గృహంలో ఉంటుంది కనుక చెరబండరాజు నగరు మరి యొక్క ప్రకటన గమనించి రేపు సాయంత్రం 7 గంటలకు గృహకూడిక రావాల్సిన కోరుచున్నాను. తిరిగి బేస్తవారం సాయంత్రం 7 గంటలకు మరి ఇదే మందిరంలో మరి ఉపవాస ప్రార్థనలు అందరం కూడుకొని ధ్యానించుటకు మరి దేవుడు ఆయన కృపలో బలపరిచి మనల్ని నిత్యం ఆయన మెండైన దీవులతో ఆశీర్వదించి నిత్యం ఆయన కృపలో బలపరిచి కాపాడి